ఈ అంకుల్ పేరు వికాస్ రావు. ఈ అంకుల్ యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి దొరికిన వీడియో దొరికినట్టుగా అప్లోడ్ చేస్తూ ఉండేవారు. రే పుల్లారావా, మొన్న వాట్సాప్ లో నీకు ఎవడో కోడి పందాలు వీడియో పంపించాడు కదా, నాకు కూడా పంపి వీడియో పెడదాం. అండ్ ఆల్రెడీ 10 మంది పెట్టావా, యూట్యూబ్ ఏం తెలుస్తుంది పంపేహా. యూట్యూబ్ వాడు ఇన్అథెంటిక్ కంటెంట్ పాలసీ ఇచ్చి నెత్తి మీద పెద్ద మొట్టిగా వేసి ఎలాగైనా సరే ఓన్ కంటెంట్ చేద్దామని చెప్పి బాగా ఖర్చు. అప్పుడు డిజిటెక్ 440 మైక్ కొన్నాడు. కానీ ఈ మైక్ ని తీసుకెళ్లాలంటే ఒక హౌస్ షిఫ్టింగ్ లా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా సరే దీంతో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సగం డబ్బులు కోడి పందాలు పోయి, మిగతా సగం డబ్బులు ఈ కాస్ట్లీ ఎక్విప్మెంట్లు పోయాయి. బడ్జెట్ లో మైక్ కావాలని చెప్పి ఆకాశం వైపు చూసి గట్టిగా కేకలేశాడు. కరుణించిన ఆకాశం అతనికి ఒక మైక్ ప్రసాదించింది. చాలా ఆనందంగా మైక్ ఓపెన్ చేసి చూశాడు. ఇందులో చూస్తే ఏవో బటన్స్ లా ఉన్నాయి. షర్ట్ గుండీలేమో అనుకున్నాడు, కానీ ఇవి మినీ మైక్స్. ఇవి పెట్టుకున్నాడు. ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళి వీడియోలు చేయొచ్చు, మంచి మంచి వీడియోలు చేసి డబ్బులు ఫుల్ గా సంపాదిద్దాం అని చెప్పి ఫుల్ క్యాష్ పార్టీ అయిపోయినట్టుగా ఊహల్లోనే బతుకుతున్నాడు. ఇతని కంటెంట్ జర్నీ ఎలా ఉంటుందో మనం తొందరలోనే చూసేద్దాం. 999 రూపీస్ లో ఇంత క్లీన్ ఆడియో వస్తే ఎక్స్పెన్సివ్ మైక్ కొనాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? ఎస్, నేను ఇప్పుడు వాడుతున్నది డిజిమోర్ 455 మైక్. బడ్జెట్ మైక్స్లో, బటన్ మైక్స్లో ఇది బెస్ట్ అనమాట. ముందు నేను చాలా పెద్ద పెద్ద మైక్స్ వాడాను, మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. బోయా M1 లాంటి వైర్డ్ మైక్ కూడా నేను యూజ్ చేశాను. డిజిమోర్ 440 లాంటి పెద్ద సెటప్ ఉన్న మైక్ కూడా యూజ్ చేశాను. కాకపోతే వాటిని క్యారీ చేయడం అనేది పెద్ద పెయిన్ అనమాట. ఎస్పెషల్లీ బయట వీడియో షూట్ చేయడానికి వెళ్తే అందరూ ఏం చూస్తున్నారో ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండేది ఈ సెటప్ ఇదంతా చూసి. సో ఫైనల్గా నేనైతే దీనికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇది వైర్లెస్ మినీ మైక్. సో ఇది డిజిమోర్ 455 మైక్. కాకపోతే మనకి ఈ వచ్చిన ప్రోడక్ట్ మీద అయితే డిజిమోర్ D460 అని ఉంది. నార్మల్గా అయితే D455 అని ఉందన్నమాట బయట అవుటర్ కవర్ మీద. సో బడ్జెట్లో ఇది ఫ్రెండ్లీ అనమాట, చాలా ఫ్రెండ్లీ. 999 రేంజ్లో వస్తుంది కాబట్టి హానెస్ట్గా ఇది ఒక క్రేజీ వైర్లెస్ మైక్ అనేది చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. బాక్స్లో జనరల్గా మనకి ఎప్పుడు మైక్లో ఉండేలాగే ఉంటాయి. 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి. సో ఇద్దరు మాట్లాడచ్చు. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళతో మనం ఒక వీడియో చేయాలనుకున్నా సరే 2 మైక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక రిసీవర్ కూడా ఉంటుంది. సెటప్ చాలా సింపుల్. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. మీరు మీ ఫోన్కి కనెక్ట్ చేస్తారు అండ్ జస్ట్ 1 సెకండ్లోనే మీరు మీ మైక్ని డైరెక్ట్గా ఆన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. టెక్నికల్ హెడ్ఏక్ అసలు ఏమీ లేదనమాట, ఈజీ. ఇప్పుడు మీరు వినే ఆడియో కూడా ఈ మైక్ నుంచే వస్తుంది. నోటీస్ చేయండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చాలా వరకు కట్ అవుతుంది. నేను ఇంతకుముందు డిజిమోర్ 440లో చేశాను కదా, పెద్ద మైక్ ఉంటుంది కదా, దాంట్లో చేసిన దానిలాగా ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తుంది అనమాట. వాయిస్ కూడా క్లియర్గానే వస్తుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండిట్లో కూడా ఇది యూజబుల్ అనమాట. ఆబ్వియస్గా స్టూడియో మైక్ లెవెల్ అంత లెవెల్ రాదు, బట్ 999కి ఇది గుడ్ క్వాలిటీ, అంటే మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది, దాంట్లో ఎటువంటి సమస్య లేదు అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. ఈ మైక్ ఎవరికి యూస్ఫుల్ అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు, దాంట్లో మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాం కదా, పెద్ద మైక్ పట్టుకొని మనం యాక్టింగ్ చేయలేం. జస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటాం, ఇది సింపుల్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ట్రావెలర్స్ అవ్వచ్చు, వ్లాగర్స్ అవ్వచ్చు, ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఏదో బోర్డు మీద రాస్తూ ఉంటారు, లేకపోతే డిజిటల్ స్క్రీన్ ఉంటుంది దాని మీద టచ్ స్క్రీన్లో రాస్తూ ఉంటారు. మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి జస్ట్ మీరు ఫ్రీగా ఇక్కడ పెట్టేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఫోన్తో కంటెంట్ క్రియేషన్ చేసి ఎవరికైనా సరే ఇది బెస్ట్ ఆప్షన్ స్టార్టింగ్ స్టేజ్లో అని చెప్పచ్చు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, బోయా M1 ఉంది, ఫుల్ 10 మీటర్స్ వైర్ ఉంటుంది, 20 మీటర్స్ వైర్ కూడా ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్ అనమాట వైర్ వల్లే. పెద్ద మైక్స్ ఏమో సెటప్ ఇదంతా పెద్ద ప్రాబ్లము. దీనికి వైర్స్ లేవు, పాకెట్ సైజ్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఈజీ టు క్యారీ. దీని మళ్ళీ మీరు స్పెషల్గా ఏమి ఎక్విప్మెంట్ ట్రైపాడ్ పెట్టాల్సిన అవసరం లేదు. సెటప్ కూడా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అలా పెట్టేసి మీరు వాడుకోవచ్చు అనమాట. సో కన్వీనియన్స్ వైజ్ అయితే ఇది చాలా చాలా ఈజీ. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇందులో ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది చాలా చిన్న మైక్ కాబట్టి జనాలు దీన్ని స్ట్రేంజ్గా అయితే చూడరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి మైక్కి. సో ఇక్కడ నేను పెట్టేసి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో కాన్ఫిడెంట్గా మీరు ఆటోమేటిక్గా వెళ్తూ మాట్లాడేసుకుంటూ ఉండొచ్చు. ఏదో మైక్ పట్టుకున్నట్టు లేకపోతే ఏదో సెటప్ ఉన్నట్టు అంత అవసరం అయితే లేదనమాట. దీంట్లో అసలు బెస్ట్ ప్రోస్ ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, 999గా వస్తుంది. లైట్ వెయిట్, మీరు దీన్ని క్యారీ చేయాల్సిన పెద్ద డిజిటెక్, నా దగ్గర డిజిటెక్ వైర్లెస్ మైక్ కూడా ఇంత లావు ఉంటుంది అనమాట. సో ఇది లైట్ వెయిట్, ఈజీ సెటప్, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. చాలా ఈ ప్రైస్కి ఇది బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మీరు వినేది కూడా అదే కదా. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, మీరు ఈజీగా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో నెగిటివ్స్ కూడా చెప్తాను, కాన్స్ కూడా చెప్తాను అనమాట మీకు. ఇది హై ఎండ్ మైక్స్ ఇచ్చినంత లెవెల్ క్లారిటీ ఇవ్వదు, మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. సో విండ్ నాయిసెస్ ఇవన్నీ కూడా కొంతవరకు సప్రెస్ చేస్తుంది. మన ఆడియో క్వాలిటీ ఫైన్. బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది, పర్వాలేదు. అంటే మరీ స్ట్రాంగ్ బిల్డ్ అలా లేదనమాట. హోలీ ల్యాండ్ లార్క్ M2 అట్లా ఉంటుంది కదా,
దానికి సిమిలర్గానే ఉంది కానీ అంత బిల్డ్ క్వాలిటీ అయితే లేదనమాట. ఓవరాల్గా 999 బడ్జెట్లో స్టార్టింగ్ క్రియేటర్స్కి ఇది నో బ్రెయినర్. అంటే మీరు డైరెక్ట్గా దీన్ని పర్చేజ్ చేసి వాడుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యూట్యూబర్ అయినా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక కంటెంట్ క్రియేటర్ అయినా సరే ఎక్కువ ఆలోచించకండి. ఈ మైక్ సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్ సరిపోతుంది. అండ్ ఈ మైక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ పెట్టాను. అండ్ మన ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో కూడా సేమ్ లింక్ ఉంటుంది. దాని మీద కూడా మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేయండి, మిగతా రివ్యూస్ కూడా చూడండి. మీకు బెస్ట్ అనిపిస్తే మీరు తీసుకోండి. నాకు ఈ బడ్జెట్లో బెస్ట్ అనిపించింది, నేను తీసుకున్నాను. ఇలాంటి హానెస్ట్ టెక్ రివ్యూస్ కోసం అండ్ కంటెంట్ క్రియేటర్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే లైక్ చేసి హైప్ చేయండి వీడియోని, సో దట్ ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మీకు ఒక బోనస్ లైన్ చెప్దాం అనుకుంటున్నాను. కంటెంట్ స్టార్ట్ చేయడానికి ఎక్స్పెన్సివ్ కెమెరా అవసరం లేదు అండ్ ఎక్స్పెన్సివ్ సెటప్ కూడా అవసరం లేదు. రైట్ మైండ్ సెట్ ఉండి ఒక చిన్న టూల్స్, మైక్ అయితే మనకు ఖచ్చితంగా అవసరమే, అది లేకుండా మనం చేయలేము. సో చిన్న టూల్స్ మీరు యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మీకు పర్ఫెక్ట్గా మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఫ్లోలో వెళ్ళడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది మన డిజిమోర్ 455 ఆర్ డిజిమోర్ 460 లైట్ మైక్ రివ్యూ. మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే మీరు ఎటువంటి మైక్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ ఈ మైక్ మీకు ఎలా అనిపించింది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం, మీరు కూడా గ్రో అవ్వాలని చెప్పి మీకు కూడా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. సో మీరు కూడా గ్రో అవ్వండి, నన్ను కూడా గ్రో చేయండి, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. మీ వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి.